హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. 4 రకాల పరోటాలు ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. ఈ పరోటాలను లంచ్ బాక్స్లకు కానీ లేదా డిన్నర్ కానీ చేసుకొని తిన్నట్లయితే బాగుంటుంది. ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న మెంతాకు, కారం, పసుపు, ఉప్పు, పెరుగు, వాము వేసేటప్పుడు ఎప్పుడు చేతిలోకి వేసుకొని ఇలా క్రష్ చేసేయండి. ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ అంతా బాగా పట్టుకుంటుంది. ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని ఆయిల్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 5 నిమిషాలు పక్కన పెడదాం. 5 నిమిషాల తర్వాత పిండినంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న పిండిని రౌండ్ బాల్స్ లాగా చేసుకుందాం. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. రౌండ్గా చేసుకున్న ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో డిప్ చేస్తూ గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకోవాలి. పెన్నం వేడైన తర్వాత ముందుగా మనం చేసుకున్న దాన్ని పెన్నం మీద వేసుకొని ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోవాలి. అంచుల వెంట కొద్దిగా నెయ్యి వేసుకొని తిప్పి వేసిన తర్వాత అంచుల వెంట నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మేథీ పరోటాలను లంచ్ బాక్సులకు కూడా ఇవ్వండి. ఆలూ పరోటా. ఉడికించుకున్న ఆలూను పైన పొట్టు తీసుకుందాం. ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని సన్నగా తురుముకున్న అల్లం ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, మిక్స్ హర్బ్స్ వీటన్నింటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాన్ని ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. పూర్తిగా చల్లారిన దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పసుపు, ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, ఉడికించుకున్న ఆలూను ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఇందులో గోధుమ పిండి వేసుకొని కలుపుకోవాలి. నీళ్ళు ఏమాత్రం వేసుకోవద్దు.
ఇలా అంతా బాగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాను మరీ గట్టిగా కాను కలుపుకోవద్దు. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని రౌండ్స్ బాల్ లాగా చేసుకుందాం. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. ఇలా అన్నింటినీ చేసుకోండి. ఇప్పుడు ఒక పూరీ ప్రెషర్ను తీసుకొని దీని మీద బటర్ పేపర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న దీన్ని దీని మీద పెట్టుకొని మరొక బటర్ పేపర్ దీని మీద పెట్టి దీన్ని ఇలా క్లోజ్ చేసి దీన్ని ఇలా ప్రెస్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకోవాలి. పెన్నం వేడైన తర్వాత ముందుగా మనం చేసుకున్న దాన్ని పెన్నం మీద వేసుకొని కాల్చుకోవాలి. బటర్ పేపర్ను నెమ్మదిగా తీయండి. ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. మరొక సైడు కూడా తిప్పి వేసుకొని అంచుల వెంట నూనె వేసుకొని కాల్చుకోవాలి. రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత బాగా కాలిందో, ఎంత బాగా వచ్చిందో. అటుకుల పరోటా. 1/2 కప్ పల్చని అటుకులు తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న పల్చని అటుకులను ఇందులో వేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని 1 కప్ బియ్యపిండి వేసుకొని వాము, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఉప్పు, వీటన్నింటిని నీళ్లు ఏమాత్రం వేసుకోకుండా కలుపుకోండి. పిండి గట్టిగా అనిపిస్తే చేతిని తడి చేసి మాత్రమే కలుపుకోండి. నీళ్లు మాత్రం ఏమాత్రం వేసుకోవద్దు. చిల్లీ ఫ్లేక్స్ వేసేటప్పుడు క్లిప్ మిస్ అయింది, క్షమించగలరు. ఇదంతా బాగా కలుపుకొని వీటిని రౌండ్స్ బాల్ లాగా చేసుకుందాం. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. పూరీ ప్రెషర్ని తీసుకొని దీని మీద బటర్ పేపర్ను పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని అప్లై చేసుకొని ముందుగా మనం చేసుకున్న దాన్ని పెట్టుకొని మరొక బటర్ పేపర్ను తీసుకొని దీనికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని దీని మీద ఇలా పెట్టుకొని ఇలా క్లోజ్ చేసి ప్రెస్ చెయ్యండి. చూడండి ఎంత బాగా వచ్చిందో.
గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకోవాలి. పెన్నం వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న దాన్ని పెన్నం మీద వేసుకొని బటర్ పేపర్ను నెమ్మదిగా తీయండి. ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. తిప్పి వేసిన తర్వాత అంచుల వెంట కొద్దిగా నెయ్యి వేసుకొని కాల్చుకోండి. అలాగే రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పూరీ ప్రెషర్ లేని వాళ్ళు ముందుగా మనం తయారు చేసుకున్న దీన్ని తీసుకొని పొడి బియ్యం పిండి ఇలా చల్లుకొని దీని మీద పెట్టుకొని దీన్ని నెమ్మదిగా చేసుకోండి. పూరీ ప్రెషర్ లేని వాళ్ళు ఇలా చేసుకోండి. పెన్నం బాగా వేడైన తర్వాత ముందుగా మనం చేసుకున్న దాన్ని పెన్నం మీద వేసుకొని ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. అంచుల వెంట ఆయిల్ వేసుకొని మరొక సైడు కూడా తిప్పి వేసుకొని రెండు వైపులా ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని లంచ్ బాక్స్లకు కానీ లేదా డిన్నర్కి కానీ చేసుకొని తిన్నట్లయితే బాగుంటుంది. రాగి పిండితో పరోటా తయారు చేద్దాం. వెడల్పాటి ప్లేట్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న మెంతాకు, కారం, పసుపు, జీలకర్ర, ఉప్పు, రాగి పిండి ఒక కప్పు వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. ఇట్లా పిండినంతా బాగా కలుపుకోవాలి. ఇలా పిండినంతా బాగా కలుపుకోవాలి. ఒక కప్పు రాగి పిండికి 1/2 కప్ వరకు నీళ్ళు పడతాయి. వేడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని రౌండ్స్ బాల్ లాగా చేసుకొని అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. పూరీ ప్రెషర్ను తీసుకొని బటర్ పేపర్ని పెట్టుకొని దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి. రౌండ్గా చేసుకుని ఒక పిండి ముద్దను తీసుకొని దీని మీద పెట్టి దీని మీద మరొక బటర్ పేపర్ను పెట్టి దీన్ని ఇలా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇలా గట్టిగా ప్రెస్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకోవాలి. పెన్నం వేడైన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న దాన్ని పెన్నం మీద వేసుకొని పేపర్ను నెమ్మదిగా తీయండి. ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. పాలుల్లో కన్నా
రాగులలో కాల్షియం బాగా ఉంటుంది కాబట్టి రాగులతో ఇలా మేతి పరోటా చేసుకుని తిన్నట్లయితే బాగుంటుంది. శరీరంలో కాల్షియం తక్కువైతే ఎముకలు త్వరగా విరుగుతాయి కాబట్టి రాగులతో ఇలా చేసుకొని తిన్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది. ఈ 4 రకాల పరోటాలు మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పరోటాలను పెరుగుతో సర్వ్ చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.